కానీ ఇప్పటికే చాలా ఎక్కువ చేశాం. నన్ను క్షమించు, నాకు వేరే దారి లేదు. ఈరోజు మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. వద్దు గోపి, వద్దు ప్లీజ్. అరే చచ్చిపోయింది, చూడాలని లేదా? ఏ మాత్రం లేదు. లియనార్డో డావిన్సీ ఎవరైనా చచ్చిపోతే ఆ శవాన్ని కట్ చేసి చూద్దామని హాస్పిటల్ బయట గంటలు గంటలు ఎదురు చూసావంట తెలుసా? చాలా గొప్ప పని చేశాడు, కానీ ఒక చిన్న ఎలుకని చంపడానికి నువ్వు ఎంత భయపడ్డావో నాకు తెలుసు. బతికున్నదంటే భయం, కానీ చచ్చిందేం చేస్తుంది నాజియా? ఒకసారి చూడు. వద్దు గోపి ప్లీజ్, బయటపడేదాన్ని. అమ్మయ్యా, పాలు పొంగుంటే మా అమ్మ చంపేసేది. ఏమైంది? ఇంకోటి ఉంది అక్కడ. ఎన్నున్నాయా బాబు? తెలుసుకుంటే తెలిస్తే ఎవరికైనా సరే ఉన్న పడంగా వాడిని ఉప్పు పాత్ర వేయాలనిపిస్తుంది. దారుణం అలాంటి. ఒకప్పుడు ఎన్కౌంటర్తో స్పాట్ ట్రీట్మెంట్. పల్లీలు బాగానే తింటున్నావులే కానీ ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. అంటే సగం డబ్బులైనా కట్టండి, సేటు మీకు సరికేద్దని చెప్పాడు. 3 రోజులు మొత్తం కట్టేస్తా. ఇప్పుడు వీటికి డబ్బులు ఉన్నాయా? చూపించు. సర్లే, ఇది చాలు. పాపా పొద్దున ఇలాంటి చెత్త న్యూస్లు ఎందుకు చూపిస్తున్నారు? ఉన్న తలనొప్పి చాలదా మనకి? అయినా నువ్వెందుకు ఇలాంటివి చూస్తున్నావు? ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఉన్నాయి కదా. స్కూల్కి ఎలాగో వెళ్ళట్లేదు, కనీసం ఇవైనా చూసి ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు కదా. మొత్తం 3000 బాకీ ఉంది. 3 రోజుల్లో ఇచ్చేస్తా. నీలంజీ, యశ్పాల్ గారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఇంటికి వచ్చి ఎన్నిసార్లు పిలిచిన పలకరు, మీరు దొరకడమే కష్టమైపోయింది. ఈ నెలతో 3 నెలలు అవుతుంది మీరు రెంట్ ఇచ్చి. రావాల్సిన డబ్బులు ఆగాయి, అందుకే కుదరలేదు. రాగానే ఫస్ట్ మీకే ఇస్తానండి. రైల్వేస్లో జీతాలు ఇవ్వరా? స్కూల్లో. అదే స్కూల్లో జీతాలు ఇవ్వరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మా ఆవిడకు ఆరోగ్యం బాలేనప్పుడు చాలా హెల్ప్ చేశారు, కానీ నాకు అవసరాలు ఉంటాయి. కొంచెం త్వరగా చూడండి. ఠీక్ హై, చల్తా హూ.